యోగా దినోత్సవం ఇప్పుడు ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చే పనిలో ఉంది ఏపీ ప్రభుత్వం. దీనికోసం సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అదే సమయంలో ప్రజలకు కూడా కీలక సూచనలు చేశారు. మరోవైపు ఈ వారంలో జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అవేంటో చూద్దాం. కుప్పంలో ఘనంగా జరుగుతున్న ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొన్నారు. లాంఛనాలతో సారె సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జూన్ 21న యోగా డే సందర్భంగా విశాఖలోని ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 5 లక్షల మందితో యోగా కార్యక్రమం చేపడతామని ఆయన ప్రకటించారు. అందరినీ కలిపి ఒక మంత్ లాంగ్ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. కల్మినేషన్ జూన్ 21 విశాఖపట్నం. దీనికి యోగాంధ్ర 2025. అదే సమయంలో ఈ మంత్ లాంగ్ మనం చేసే కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడం, ప్రపంచానికి ఒక గుర్తింపు తెచ్చే విధంగా ఈవెంట్ జరపాలనుకుంటున్నాం. అనేక దేశాల్లో జరుగుతుంది, దేశంలో అనేక ప్రాంతాల్లో జరుగుతుంది. కానీ ఈ ఈవెంట్ అనేది ఇంతవరకు జరిగిన అన్ని ఈవెంట్స్ కంటే ఒక రికార్డు స్థాయిలో, ప్రపంచంలో ఏవైనా రికార్డ్స్ ఉంటే అవన్నీ కూడా బ్రేక్ చేస్తూ ఒక నూతనమైన రికార్డు ఎస్టాబ్లిష్ చేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి తలపెడుతున్నాం. అలాగే నెల రోజుల పాటు రాష్ట్రంలో నిర్వహించే యోగాంధ్ర 2025లో కనీసం 2 కోట్ల మంది పాల్గొనాలని పిలుపునిచ్చారు. కనీసం 10 లక్షల మందికి పైగా యోగా సర్టిఫికెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. మినిమం 2 కోట్ల మందికి రీచ్ కావాలని, 2 కోట్ల మంది 21వ తారీఖున అటెండ్ కావాలని. అందరూ కూడా ఎక్కడికక్కడ స్కూల్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి స్కూల్స్ ఓపెన్ చేస్తానే 1 అవర్ ఎవ్రీడే యోగా క్లాసెస్ పెట్టి యోగా టీచ్ చేసి రాబోయే రోజుల్లో అన్ని స్కూల్స్ లో యోగా పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ క్యారియర్ ఆర్ సిలబస్ లో కూడా పెట్టి యోగాని ప్రమోట్ చేస్తాం. దీనివల్ల నాకు ఒక నమ్మకం ఉంది, ఇది గాని చేయగలిగితే ప్రొడక్టివిటీ విల్ బి వెరీ వెరీ ఎఫిషియెంట్. మోస్ట్ ప్రొడక్టివిటీ అచీవ్ చేసే పరిస్థితి వస్తుంది, చేస్తాం. ఇవన్నీ చేయడానికి వేరియస్ లెవెల్స్ లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక కమిటీ పెట్టుకున్నాం. ఇక్కడ సత్య గారు, లోకేష్ గారు వీళ్ళంతా కలిసి. అదే మరి స్టేట్ లెవెల్ అఫెక్ట్స్ కమిటీ పెట్టుకున్నాం, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, మున్సిపల్ లెవెల్ కమిటీ, మండల్ లెవెల్ కమిటీ, ఫైనల్ గా గ్రామ లెవెల్లో కూడా సచివాలయం ఆధ్వర్యంలో అక్కడ పంచాయతీ అవన్నీ కూడా పెట్టి ఇటు ప్రజాప్రతినిధుల్ని, అధికార యంత్రాంగాన్ని, ప్రజల్ని అందరినీ భాగస్వాములు చేస్తాం. ఆల్ ఏజెస్, ఒక స్టూడెంట్సే కాకుండా ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఉండే లేబర్ దగ్గర నుంచి ఎంతమంది ఇన్వాల్వ్ అయితే అంతమందిని ఇన్వాల్వ్ చేస్తాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. మొత్తం 24 అంశాలపై చర్చ జరగగా ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీ ఐఐసీకి ఉచితంగా 615 ఎకరాల భూ కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం ఏపీ ఐఐసీకి భూ కేటాయింపు చేసే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సత్యసాయి జిల్లా తాడిమరిలో అదానీ పవర్కు 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టుకు, కడప జిల్లాలోని కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటుకు భూ కేటాయింపునకు నిర్ణయం తీసుకున్నారు. 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామక నిర్ణయానికి రాటిఫై చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీలోని విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీ సెంటర్ల ఏర్పాటునకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అనుమతిచ్చారు. అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్లో రైతుల సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశ విదేశాలు నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం పడిందని మంత్రివర్గంలో చర్చ జరిగింది. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏపీకి తరలించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ చట్టం 1985లోని సెక్షన్ 3(2) ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చేసిన ప్రతిపాదనని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి
నేను మనవి చేస్తాను. ఈ మూలంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో తెలుగు భాష సాహిత్యం మరియు సంస్కృతిలో ఉన్నత స్థాయి పరిశోధన కేంద్రంగా కూడా పనిచేస్తున్న యూనివర్సిటీ. మరి గత ప్రభుత్వం తెలుగుకి అన్ని విధాల అట్టడుగు అవకాశాలు కల్పించినా కూడా ఇది మన మాతృభాష, దీన్ని అన్ని విధాలా కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అన్ని భాషలు కూడా గౌరవిస్తూ మన మాతృభాష అయిన తెలుగుకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. తెలుగు భాష మరియు సాహిత్యం ఆధారంగా కళా, సంస్కృతి, సంగీతం, రంగస్థల నాటకాలు, చిత్రలేఖనం మరియు చేతి పనులు మరియు ఇలాంటి వాటిలో అధునాతన అధ్యయనం మరియు పరిశోధనలు సులభతరం చేయడానికి మరియు నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. సిబిఎన్ పాత్వేస్ టు సక్సెస్ అనే పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. చంద్రబాబు నాయుడు 75 ఏళ్ల జీవిత ప్రస్థానాన్ని, విజన్, విజయ సూత్రాలు, అభివృద్ధి విధానాలు ఈ పుస్తకంలో ఆవిష్కరించారు. ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి డి రాజేష్ కుమార్, రీచ్ ఎయిడ్స్ ఈటీ అండ్ సి ప్రైవేట్ లిమిటెడ్ ఎండి డిఏ రాజు సంయుక్తంగా దీన్ని రచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రేషన్ సరుకుల పంపిణీ, దీపం స్కీమ్ కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ఏపీ ఎస్ఆర్టీసీ, పంచాయతీ సేవలపై వెల్లడైన ప్రజాభిప్రాయాలను పరిశీలించారు. ప్రభుత్వ పథకాలు, పౌర సేవలపై జూన్ 12 తర్వాత ఆకస్మిక తనిఖీలు చేస్తామని సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. ప్రజల నుంచి ఐవీఆర్ఎస్, క్యూఆర్ కోడ్ వంటి విధానాల ద్వారా అభిప్రాయాలు తీసుకున్నట్లు సీఎం తెలిపారు. ఈ అభిప్రాయాలపై సీఎస్, సీఎంఓ సెక్రటరీలతో సీఎం చర్చించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తుందని, అన్ని శాఖల్లో ప్రభుత్వ పనితీరు, ప్రజాసేవల విషయంలో పూర్తిస్థాయి సంతృప్తి కల్పించాలని సీఎం తేల్చి చెప్పారు. ప్రభుత్వ సేవల విషయంలో డేటా అనలిటిస్ట్ కీలకమన్నారు సీఎం చంద్రబాబు. డేటా ఆధారంగా ఆయా ప్రభుత్వ శాఖల పనితీరును క్షేత్రస్థాయి నుంచి పరిశీలించేందుకు అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 325 సేవలు అందుతాయని, జూన్ 12 నాటికి 500 సేవలు అందించాలని సీఎం సూచించారు. మనమిత్ర ద్వారా వాట్సాప్ సేవలు అందుబాటులోకి వచ్చాక ఇప్పటివరకు 45 లక్షల మంది సేవల్ని వినియోగించుకున్నట్లు తెలిపారు.